హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్న బ్లౌజ్కి ఒక చిన్న టాపిక్ ఉంది, అది మాట్లాడుకుందాం. నేను ఇవాళ ఉదయాన్నే మా వారు క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాఫీ తీసుకొచ్చినాను. లేయి తాగు, లేయి అని ఒకటే లేపుతున్నాడు. ఎందుకనేది నాకు అసలు అర్థం కాలే. నార్మల్గా అయితే మా వారు నేను పడుకున్నప్పుడు అసలు లేపడు, ఎందుకంటే నేను వర్క్ చేసుకొని లేట్ నైట్ పడుకుంటుంటాను కాబట్టి అసలు ఇబ్బంది పెట్టండి నన్ను. అలాంటిది ఇవాళ ఎందుకు ఇంత బలవంతంగా లేపుతున్నాడు అన్నాక ఫైనలీ నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఇవాళ సండే మా అత్తమ్మకు ఒక బ్లౌజ్ కావాలి, అది స్టిచ్ చేయమని చెప్పింది నైట్. నేను మర్చిపోయి అలానే పడుకున్నాను. వాళ్ళ అమ్మ బ్లౌజ్ కోసం నన్ను ఇద్దరిని లేపినాడు. ఎవరండి చెప్పింది పెళ్ళైతే మగపిల్లలు తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోరా అని? ఎందుకు పట్టించుకోరండి? మగపిల్లలకి పిల్లల కన్నా తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏమంటే దాన్ని కరెక్ట్ టైంలో ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు వాళ్ళు. అలాంటి వాడే మా ఆయన. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంటే తనకి ఎంత ఇష్టమో, అసలు ఫ్యామిలీని ఇంత ఇష్టపడే వ్యక్తిని నేను దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చూడడం. యాక్చువల్లీ నేను మా అమ్మని అంత ఎక్కువ ప్రేమించకుంటే, మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నేను అంత ఇంట్రెస్ట్గా ఇదిగా చూడకోకుంటే, కానీ మా వారిని చూసిన తర్వాత కానీ నేను కూడా మా అమ్మని అంత ప్రేమగా మాట్లాడలేకపోవచ్చు, కానీ తన ప్రతి అవసరత తీర్చాలనుకుంటాను. తన కష్టంలో నేను తోడుగా ఉండాలి మా అమ్మకి అనిపిస్తుంది నాకు. తనకేమన్నా అవసరమైతే నేను అది తీర్చగలగాలి అనిపిస్తుంది. ఇదంతా నేను మా ఆయన్ని చూసిన తర్వాతనే నాకు ఇట్లా తల్లిని ఇంత బాగా ప్రేమిస్తారనేది అర్థమైంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకు వాస్తరీత్యా ఇల్లు సరిగా లేదు. నేను అప్పుడప్పుడు బాధలో అంటుంటాను, అండి ఎక్కడన్నా బాడీకి తీసుకుందాం బా, ఏరియా ఖాళీ చేసని. అప్పుడు మా ఆయన ఒకటే మాట అంటాడు, మా అమ్మ ఉన్నంత వరకు నేను ఈ ఏరియా వదిలి రాను అని. ఆయన ఆ మాట అన్నప్పుడల్లా నాకు అసలు ఎంత బాధ అనిపిస్తుందో, తల్లి అంటే ఎంత ప్రేమ ఆయనకని. కానీ వాళ్ళ అమ్మతో ఆయన అంత ప్రేమగా ఉండడు, అది చూపిలేడు కూడా. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అంత పట్టించుకోడు తల్లి అంటే అని అనుకుంటారు. కానీ ఆయనకు వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. అసలు తల్లిని ఇంత ప్రేమిస్తాననేది కూడా నాకు అర్థమైంది. కోపంలో అప్పుడప్పుడు అరుస్తుంటాడు, అది వేరే విషయం. కానీ నాకు అర్థమవుతుంది కదా తల్లిని ఎంత ప్రేమిస్తుంటాడో అని.